కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ మన వీరులకి, తెలంగాణ మన వీరులకి, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. విజయ దివస్గా తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రతో కలిపినప్పటి నుంచి అడుగడుగునా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఉద్యమాలన్నీ విఫలమై తెలంగాణకు దోచుకోలేదు. కానీ కేసీఆర్ గారు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి 29 నవంబర్ రోజు ఏదైతే దీక్షా దివస్ మనం తీసుకున్నామో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించాం. మరి 29 నవంబర్ రోజు దీక్షా దివస్ మొదలుపెట్టి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి చివరి వరకు నేను చచ్చిపోయినా వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో చివరికి కేంద్రం దిగొచ్చి 9 డిసెంబర్ రోజు తెలంగాణ ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. కాబట్టే ఈరోజు విజయోత్సవ దివస్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంది. తెలంగాణ ప్రజల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జరుగుతుంది? నికాస్ అయినటువంటి తెలంగాణ వాదులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ జై తెలంగాణ అనడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ ఎప్పటికైనా ఇప్పుడైనా ఎప్పుడైనా తెలంగాణ సాధించింది, తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడింది బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆరే. కాబట్టి ఈరోజు మేమందరం కేసీఆర్ సైనికులం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ దివస్ జరుపుకుంటాం. అంటే జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతిరోజు ఒక తెలంగాణ ఫార్మేషన్ డేనే కాదు, జూన్ 2 తెలంగాణ వచ్చింది ఆ రోజు మాత్రమే చేసుకొని చేతులు దులుపుకోవడం కాదు, మాకు ప్రతి దినం కూడా ప్రతి ఘట్టం కూడా మాకు ముఖ్యమైన ఘట్టం. కాబట్టి మేము ఈరోజు విజయోత్సవ దివస్గా మేము జరుపుకుంటాం. మరి అదేవిధంగా సందర్భం కాకపోయినా ఈరోజు నేను ఒకటి పేపర్లో చూసిన, స్థానిక ఎమ్మెల్యే ధర్మాల్ సూర్యనారాయణ గారు ఏం మాట్లాడారంటే 100 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిస్ నిధులు చెప్పినని చెప్పేసి ఆయన ప్రజలు తప్పుదో పట్టించేటటువంటి మాటలు మాట్లాడారు. మరి నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావడం లేదు. మరి ఆ 100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎవరి నుంచి తీసుకొచ్చిండు, ఎప్పుడు తెచ్చిండు? మరి ₹1 కోటి ఒక్కొక్క డివిజన్కి ఇచ్చినని చెప్పారు. ఒకవేళ ₹1 తెచ్చుంటే మరి నా పేరు ఎందుకు ఉంటుంది అక్కడ? ఆ డివిజన్లలో భూమి పూజ చేసింది గణేష్ బిగాల ఎమ్మెల్యే అర్బన్ ఎందుకు ఉంటుంది? మరి మీ పేరు కదా ఉండాలా? అంటే మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి డివిజన్లలో మీరు ఎక్కడైతే కొబ్బరికాయలు కొట్టినరో అక్కడ మాత్రమే మీ పేరు ఉంది. సెప్టెంబర్ 5వ తేదీ
1922 ఇక్కడ ఉమ్మడి కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కోసం కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు. గిరిరాజ్ కాలేజ్లో వారు ప్రకటన చేశారు, నిజామాబాద్ పట్టణంలో మిగిలిన పనులు ఇంకా ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు నేను ఇస్తున్నాను, ఆ బాధ్యత గణేష్ బిగాల స్థానిక ఎమ్మెల్యేకి అప్పచెప్తున్నా అని చెప్పేసి ప్రకటించినటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలుసు. దాని తర్వాత అడుగడుగున ఆ ప్రకటన తర్వాత జీవో తీసుకొచ్చినాం. జీవో తీసుకొచ్చిన తర్వాత మేము అక్కడ ఉషా మయూరి టాకీస్ నుంచి కలెక్టరేట్ వరకు 100 కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ఇచ్చినందుకు ఒక పెద్ద పాదయాత్ర చేసినాం, ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీసినాం 1000 మందితో. అదొక విజయోత్సవంగా భావించి మేము హంగామా తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి మరి కొబ్బరికాయలు కొట్టడమే కాదు, టెండర్లు అయిపోయినాయి, ప్రాసెస్లు అయిపోయినాయి, దాదాపు పనులు కూడా అయిపోయినాయి. మిగిలిన ఒక 5-10 డివిజన్లు మిగిలింటే, నాకు 5-10 కూడా కాదు, ఒక 4-5 డివిజన్లు మిగిలింటాయి నాకు తెలుసు. ఆ 4-5 డివిజన్లు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మేము దానికి కొబ్బరికాయలు కొట్టడం మానేసాం. ఆ మిగిలిన వాటికి చేసి తను ఈరోజు నేను 100 కోట్ల రూపాయలు తెచ్చినని చెప్పేసి నిజామాబాద్ ప్రజలు తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి మీడియా మిత్రులారా మీరు అందరూ చూసిరు, కేసీఆర్ గారు ప్రకటన మీరు చూసిరు, మేము తెచ్చినటువంటి జీవోలు మీరు చూసిరు. ఏదైతే మేము ర్యాలీ చేసినామో నాతో పాటు వీజీ గౌడ్ గారు కూడా జీపులో ఉన్నారు, ఆ రోజు మేయర్ గారు కూడా ఉన్నారు, నుడా చైర్మన్ అలాంటి నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, సుజిత్ సింగ్ ఠాగూర్ ఉన్నాడు, సత్యప్రకాష్, అందరం జీపులో ఉన్నారు. 1000 మందితో మేము దగ్గర వచ్చినాం. మరి ఎట్లా అబద్ధాలు చెప్తారు, ఎవరిని ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? మరి ఈరోజు నేను 3 రోజుల నుంచి నేను నిజామాబాద్లో ఉన్నాను. ఎంత బాధాకరం అంటే కంటేశ్వర్లో నా నివాసం, కంటేశ్వర్ నుంచి భూమారెడ్డి ఫంక్షన్ హాల్ పోయే వరకు కనీసం 10% లైట్ కూడా లేదు. ఏ విధంగా నేను నిజామాబాద్ విడిచిపెట్టిపోయినా ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రజాస్వామ్యంలో ఎవరైనా శిరస వహించాల్సిందే, గెలుపోవడంలో మనం నిర్ణయించాల్సిందే, మనం ఒప్పుకోవాల్సిందే. మేము గౌరవప్రదంగా మాకు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చూపించి మేము పోయినాం. కానీ మాకు బాధ ఏమేస్తుందంటే మేము పెట్టిన చెట్లకు నీళ్ళు లేవు, మేము పెట్టిన పోల్స్కి కనీసము లైట్లు లేవు. మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, మీరు కొత్తగా చేయాలంటే మీకు ఏం మేము విడిచిపెట్టలేదు, మేము అన్నీ చేసినాం. కానీ ఆ లైట్లు కూడా పెట్టేటటువంటి పరిస్థితి నిజామాబాద్ నగరంలో లేదు. కాలనీల నుంచి చాలామంది ఇప్పుడు నేను ఉన్నాను తెలుసుకొని వస్తున్నారు, అన్న ఇక్కడ లైట్లు లేవు, మేము కాలనీ వాసులమే ఇంటి కింద అని చెప్పి జమ చేసుకొని మేము లైట్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఎట్లా అంటే ఇప్పుడు నేను అధికారంలో లేను, నా పార్టీ కూడా అధికారంలో లేదు, కాబట్టి మీరు ఇప్పుడు అధికారంలో ఎవరున్నారో వాళ్ళ దగ్గరికే పోవాలని చెప్పేసి నేను వారికి సూచించిన. కానీ మాకు వచ్చేటటువంటి సమాధానం ఏం అయితలేదు, కాబట్టి మేమే నిధులు పోగేసుకొని మేము చేస్తున్నామని చెప్పాను. మరి దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్లు సెంటర్ మీడియాలు కట్టినాం, కూడళ్ళు కట్టినాం, చెట్లు పెట్టినాం, అన్నీ పెట్టినాం. కానీ ఈరోజు రక్షించిన వాళ్ళు లేట్, చెట్లన్నీ మాయమైపోతున్నాయి. మేము దానికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించినాం, ట్యాంకర్లు పెట్టించినాం, దానికి ఒక్కొక్క లైన్, ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క ఆఫీస్ అని పెట్టినాం. కానీ నిజామాబాద్ ఇంత అగమ్యగోచరంగా అయితే చూస్తున్నారు, బాధ అనిపిస్తూ ఉంది. మినీ ట్యాంక్ బండ్ ఒక బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి మినీ ట్యాంక్ బండ్గా దాన్ని నిర్మాణం చేస్తే ఈరోజు అక్కడ లైట్ కలిగే పరిస్థితి లేదు, దాన్ని ఊడ్చే నాదులు లేదు, పట్టించుకునేటటువంటి నాదులు లేదు. మరి ఇట్లా విడిచిపెట్టినటువంటి నిజామాబాద్ ఈ విధంగా రావడం, మళ్ళీ దాన్ని నేను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అని చెప్పడం, మరి ఇది విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఎవ్వరు కాదని సాక్షి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నా మాటలు చెప్తారు. ఈరోజు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, నేను చూస్తున్నాను. ఈరోజు ఎవరైతే మీరు ప్రెస్ మీట్లో ఉన్నారో ఆనాడు కూడా మీరే ఉన్నారు. మరి గిరిరాజ్ కాలేజ్లో నిజామాబాద్ నగరానికి 100 కోట్లు ఇస్తున్నా, మిగతా నియోజకవర్గాలకు 10 కోట్లు ఇస్తున్నా ప్రకటన చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి కేవలం ప్రకటన మాత్రమే ఆపినామా? మేము జీవో వచ్చిన రోజు ఆ జీవో కాపీని పట్టుకొని మేము ఉషామయూరి టాకీస్ నుంచి కలెక్టరేట్ ఎల్ఐసి చౌరస్తా దాకా మేము ర్యాలీతో వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? మరి అన్ని దగ్గర కూడా పెడస్టల్స్ ఉన్నాయి, ఆ పెడస్టల్స్ మీద కూడా గణేష్ బిగాల ఎమ్మెల్యే 1 కోటి రూపాయల నిధులు అని చెప్పేసి పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? మీరు తెచ్చుకోండి, మేము కాదనలేదు, మీరు నిధులు తెచ్చుకోండి, మీరు చెప్పుకోండి మేము తెచ్చినామని. కానీ మేము తెచ్చినటువంటి నిధులు మీరు తెస్తామని చెప్పినామని చెప్తే ఇది ఏమాత్రం సమంజసం? మీరు ప్రజల ముందర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నా. ప్రజలు కూడా నిజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కాంపిటీషన్గా రండి, దమ్ముంటే మేము 100 తెస్తే మీరు 800 చెప్పండి, మేము అప్రిషియేట్ చేస్తాం.
కానీ ఇది తప్పు, మీరు ఈ మాటని విడ్డ్రా చేసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మా సోదరుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు. చాలా చరిత్రలో పవిత్రమైన దినం తెలంగాణ అనే పదం, తెలంగాణ రాష్ట్రం అనేది ఈ దేశ పటంలో నిల్చుండడానికి ప్రధానమైన రోజు ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీక్ష విజయోత్సవ సందర్భంగా ఆ రోజు నవంబర్ 29వ తారీఖు నుంచి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శివయాత్ర అనే నిదానంతో ముందరికెళ్ళి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 11 రోజులు ఆమరణ దీక్ష చేసిన దినంలో డిసెంబర్ 9వ తారీఖు ఏదైతే ఉందో అది చివరి దినం, చరిత్రలో నిలిచిపోయే దినం, తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణాక్షరాలతో రాసుకునే దినం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కనుక లేకపోయింటే చరిత్రలో తెలంగాణ అనే రాష్ట్ర పదం ఉండేది కాదు, భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు. కేసీఆర్ గారు ఆ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించి చివరికి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడని నిరంతరం ముందరకు వచ్చింది. కాబట్టే ఈ యొక్క ఏదైతే నిరాహార దీక్ష చివరి దినం అంటే 11 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో చివరి దినం తెలంగాణ ఉద్యమానికి ఒక కొత్త దిశనిచ్చిందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం అంతుపెరుగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. పదవుల కంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకే సిద్ధమైన గొప్ప నాయకుడు తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సొంతం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజల్లో ఉన్న పౌరుషాన్ని మండించడంలో కేసీఆర్ అగ్గిమంటై నిలిచారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఇది చరిత్ర. ఇలా మన పిసిసి ప్రెసిడెంట్ నిజామాబాద్ జిల్లా ఆయన మాట్లాడతాడు, ఆ దీక్ష గురించి ఈ రోజు గురించి మాట్లాడదు, చరిత్రలో హీనమైన పిసిసి ప్రెసిడెంట్గా మిగిలిపోతాడు ఈ మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. తెలంగాణ మహోన్నత సంకల్పాన్ని గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది ప్రజల సింహగర్జనగా జనఘోషగా కేసీఆర్ గారు మార్చగలిగారంటే అది దీక్ష దివాస్ నవంబర్ 29వ తారీఖు మరి ఇలా చివరి దినమైనటువంటి డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రకటన కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి తెలంగాణ ప్రకటన చేయించిన గొప్ప దమ్మున్న నాయకుడు మన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. ఆ రోజు 29న సిద్దిపేటలో ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్ట్ చేయడంతో తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు కూడా అట్టుడికిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ తన మాటలను బుల్లెట్లుగా రూపుదిద్దిండు. తన యొక్క మాటలతో యావత్ 4.5 కోట్ల ప్రజలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా కదిలించి ఈ ఉద్యమ సమయంలో మొత్తం కదిలించి వేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమ ప్రక్రియగా మలిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటిది అమరుల త్యాగాలతో తెలంగాణ తలడిల్లుతుంటే కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం కళ్ళు తెరిపించాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే ఈ రోజు తెలంగాణ ఉండేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలంతా ఏదైతే కోరుకున్నారో దాన్ని సాధించిన మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ గారి చరిత్రలో మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నేను అంటున్నాం, ఈయన దినం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇచ్చిన తెలంగాణలో డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటించిన తెలంగాణ మళ్ళీ వాపసు తీసుకుపోవట్టే కదా వేలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు అమలయ్యారు. దానికంతా కర్త కర్మ క్రియ ఈ తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దీనికి అంతటికీ
కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన వెలువడేది కాదు, తెలంగాణ వచ్చేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ఈ బుడ్డర్ రేవంత్ ఉండేది కాదు. ఈ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండేది కాదు. ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క కూడా ఉండేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కేసీఆర్ పోరాటంలోనే తెలంగాణ సిద్ధించిందే తప్ప కాంగ్రెస్ దయాదాక్షిణ్యంతో కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపిన రోజు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు పోలీసులు డిసెంబర్ 9వ ప్రకటనను వెనక్కి తీసుకునేంత వరకు తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఇదంతా ఇడిసబెడితే ఇందాక ఈ కాంగ్రెస్ మోసం వల్ల దాదాపుగా 1000కి పైన యువకులు ఆత్మహత్యలు చేసుకొని బలిదానమైందని చెప్పి సందర్భంగా ఇదంతా ఇడిసబెట్టి ఇందాక ఈ లోకల్ జోకర్ బ్రోకర్ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్బాద్ సూర్యనారాయణ, ఆయన ఎవరికి తెలియదు. 6 ఎమ్మెల్యే వీళ్ళు జోకర్ లాగా మాట్లాడతారు. తెలంగాణ అనే పదంలో మాట్లాడద్దని చెప్పి 6 జోకర్ రాకేష్ రెడ్డి మాట్లాడతారు. మన సిగ్గుందా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం లేకపోతే 6 ఆయన ఎమ్మెల్యే అయ్యేదా? ఆ సోయి ఉందా ఆయనకు? ఆ సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు 6 ఎమ్మెల్యే. ఈయన అంటాడు మందికి పుట్టినోళ్ళు మా వాళ్ళు అని చెప్తారు. ఇందాక గణేష్ అన్న చెప్పినట్టు ఏంద్రా 10 ఏళ్లలో మేము చేసిందని ఒక్కొక్క ఎమ్మెల్యే నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, ఆర్మూర్లో నేను, బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు, నిజామాబాద్లో షకీల్ అహ్మద్ గారు, నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక్కొక్కరు 3500 కోట్ల చిలుపు నిధులు తీసుకొచ్చినాం. ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినాం. ఇలా సుందరీకరణ పట్టణ సుందరీకరణ ఇస్తే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ అర్బన్ ఉంటుంది. ఇదే నిజామాబాద్ అర్బన్లో మేము తిరిగితే మోకాళ్ళ వంటి కుక్కలు ఉండే, ఇళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉండే, కరెంటు ప్రాబ్లం ఉండే, ఏ పథకాలు లేకుండే. ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి మీరు వేసింది 2 ఏళ్ళలో ఏం చెప్పారా జోకర్గాలు అంటాం. మేము చెప్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 6 రోజులు ఇచ్చినాం, 2.5 గంటలు ఇచ్చినాం. మేము చేసింది ఎప్పటికీ ఇంత అవుతుంది. అది కప్పిపుచ్చడానికే తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ అని కొత్తగా దుకాణం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఉండరు. అది 100 కోట్లు ఖర్చు పెట్టి అది తెలంగాణ రైజింగ్ కాదు, రాష్ట్ర సంపద క్లోజింగ్, స్వరాష్ట్ర అస్తిత్వం లూజింగ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అది తెలంగాణ రైజింగ్ కాదు, రాష్ట్ర సంపద క్లోజింగ్, స్వరాష్ట్ర అస్తిత్వం లూజింగ్ కాబోతూ ఉంది. ఈ మాటతోని ఆయన 2047 రైజింగ్ కాదు, అది ఒక క్లోజింగ్ అని చెప్పి తెలంగాణ సంపదకు ఈ సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు చెప్పేటి అన్ని జూటా మాటలే. మీరు ఇచ్చిన 420 హామీల గురించి చెప్పండి, మీరు ఇచ్చిన 6 హామీల గురించి నెరవేర్చండి అంటే జూటా మాటలు చెప్పుకుంటా ఆపరేషన్ డైవర్షన్ అంటుంది. ఇక్కడ ఇది ఇవాళ దీక్షా విజయోత్సవ రోజు ఇక్కడ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమ విషయాలు కొనసాగుతూ ఉన్నాయి. నవంబర్ 29వ తారీఖు నుంచి 20 వరకు అని చెప్పి ఈ బుడర్ఖాన్ ఏది మన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ అనే మాటలతో, తప్పుడు మాటలతో ముందడికి వెళ్తూ ఉన్నాడని చెప్పి మీకు దమ్ముంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, బీజేపీ ప్రెసిడెంట్ కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అంబేద్కర్ చౌరస్తాలో కానీ మీరు ఎక్కడంటే అక్కడ మేము సిద్ధం డిస్కషన్కి. మీడియా మిత్రుల ముందు మాట్లాడదాం. ఎవడు ఏం తెచ్చిండో చెప్పుకుందాం. 2 ఏళ్లలో మీరు తెచ్చింది 0, మేము తెచ్చింది 100% ఉంటే మీరు తెచ్చింది 0 అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తుంది. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తెలంగాణ ఓడగిట్టని రేవంత్ రెడ్డి సీఎం రోజైన నుంచే మళ్ళీ ద్రోహానికి బీజం వేసిండు. మోడీ చంద్రబాబులు ఆదేశిస్తారు, ఈ రేవంత్ రెడ్డి పాటిస్తాడని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తుంది. వాళ్ళిద్దరు డైరెక్షన్ బడే బై మాషా అల్లా, చోటే బై సుబాన్ అల్లా అంటారు. జెండాలు వేరైనా ఈ ముగ్గురు ఎజెండా తెలంగాణ రాష్ట్ర నాశనమే అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇంకా ఎంఐఎం ఏ పార్టీలైనా తెలంగాణ నాశనమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ దుష్టత్రయం కుట్రలో భాగమే అభివృద్ధి సంక్షేమానికి సమాధి, అవినీతి అరాచకాలకు పునాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైజింగ్ కాదు, రాష్ట్ర సంపద క్లోజింగ్, అదేవిధంగా స్వరాష్ట్ర అస్తిత్వం లూజింగ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ హంగామా మోడీ చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరి రాష్ట్రం దివాలా తీసిందని
తెలంగాణ రాష్ట్రం యొక్క పరుగు తీసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుల కోసం పోతే నన్ను బ్యాంకర్లు చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళ చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తూ ఉన్నారు ఢిల్లీలో అని చెప్పింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భం తెలుస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోయడం దగ్గరికి ఎవడొస్తాడు? తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది? కొత్త ఫ్యూచర్ సీట్స్ ఎట్లా వస్తాడు? కాబట్టి ఇలాంటి స్ట్రేచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సీట్ కడతారంటే ప్రజలు ఎవరు నమ్ముతలేరు, బయట కూడా ఎవరు రాలేడు. ఇదంతా ఒక బూటకము, ఒక నాటకము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఇంకో కుట్ర ఉంది. ఫ్యూచర్ సీట్ వెనుక మోడీ చంద్రబాబు ఉన్నారు. అదేం లేదు దుకాణం. ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని రెండో రాజధానిగా ప్రకటించే కుట్రలో భాగమే మోడీ చంద్రబాబు కన్సైగల్లో ఈ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా మళ్ళా దీక్షా దివాస్ స్ఫూర్తితో, మరి దీక్షా విజయోత్సవ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ లై ఈ రెండో రాజధాని ఏదైతే హైదరాబాద్ నగరాన్ని రెండో రాజధాని దేశానికి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మోడీ చంద్రబాబు కన్సైగల్లో ఈ రేవంత్ రెడ్డి పనిచేస్తుండో, మరి ఉద్యమకారులంతా మరొకసారి ఆ యొక్క రెండో రాజధాని కుట్రను అడ్డుకోవాల్సిందిగా ఈ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. రెండో రాజధాని పేరుతో తెలంగాణ దోపిడికి బీజేపీ నార్త్ ఇండియా కంపెనీ తెలంగాణను కబలించే కుట్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మించి దోపిడీ కంపెనీ కాంగ్రెస్ కూడా తెలంగాణను దోచుకునే పన్నాకు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ కంపెనీ ఉంది కదా, దానికంటే డేంజర్ ఈ కాంగ్రెస్ కంపెనీ. ఇక నార్త్ ఇండియా కంపెనీ అయితే ఆల్రెడీ బీజేపీ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి ఒకటైపోయి ఫెవికాల్ బంధంతో హైదరాబాద్ను రెండో రాజధానిగా మార్చడానికి కుట్ర చేస్తున్నారు. కాబట్టి దానిపై ఉద్యమం చేయాలి మనందరం ఖచ్చితంగా. రేపు దాన్ని రాకుండా కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫల ప్రయోగం అని నమ్మబలికిన కుట్రలు ఇవన్నీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దోపిడీ ఎత్తులతో ఆంధ్రోళ్ళు, గుజరాతీ బీరగాళ్ళు, బీహారీ నేరగాళ్లతో తెలంగాణ ఆగం చేస్తూ ఉన్నారు, చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. హైదరాబాద్లో రెండో రాజధాని మళ్ళీ చెప్తూ ఉన్నా ఇవన్నీ కుట్రలో భాగంగానే ఈ యొక్క తెలంగాణ రైజింగ్ అని, ఫ్యూచర్ సిటీ అని, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మోసం చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి విజయ్ దివస్ స్ఫూర్తితో కేసీఆర్ నేర్చిన ఉద్యమాగ్నితో కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కుట్ర నుంచి తెలంగాణను కాపాడేందుకు మరో కోరుకు మనందరం సన్నద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. చివరిగా ఈ జిల్లాకు చెందినటువంటి నాయకులు, జిల్లాలో అభివృద్ధి కుంటుపడ్డది. మా విజయగౌడ్ గారు చెప్తారు, మళ్ళా 10 ఏళ్లలో మేము చేసింది చెప్పినాం. ఇందాక గణేష్ భాయ్ చెప్పిండు, మళ్ళా కూడా ఒక రోజు పెట్టుకుంటాం. 2 ఏళ్లలో మీరు పీకింది ఏందో ఏకింది ఏందో చెప్పాలి. నిజామాబాద్ జిల్లా రైల్వే బ్రిడ్జ్ అదొక్కటి కారణం. అన్నం ఉడికిందా లేదనడానికి 2 ఏళ్ళైంది. పిల్లర్లు దిత్తలేరు, సిమెంట్ ఎత్తలేరు, బ్రిడ్జ్ అయితలేదు. 2 గంటలు అవుతుంది. మేము రావాలంటే నిజామాబాద్ ఎంట్రీ నుంచి రాలేకపోతున్నాం. మళ్ళీ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అంటుండు, షబ్బీర్ అలీ నేనే పెద్ద లీడర్ అంటుండు, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రానికి నేనే అధ్యక్షుడిని, ఓడిగంటానికి టికెట్ నేనే ఇస్తాను. ముగ్గురు పీకిందేంది నిజామాబాద్ జిల్లాకు తెచ్చిన నిధులెంత? ఒక గుంతను కూర్చిరా అని చెప్పి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అర్జెంట్గా 1 నెల రోజులలో ఆ బ్రిడ్జ్ మీద కంప్లైంట్ చేయకపోతే నేను గణేష్ అన్న, విజయగౌడ్ గారు, వేదిక మీద మా నాయకులు అందరి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా బాజిరెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మేమంతా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తాం, మీ కాంగ్రెస్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఆ బ్రిడ్జ్ కనుక కంప్లైంట్ చేయకపోదని చెప్పి సందర్భంగా వార్నింగ్ ఇస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై మాట్లాడినో దానికి నేను కట్టుబడి ఉన్నా. పదవి నేను ఏదైతే జీవో చెప్పినో TF-IDC 100 కోట్లు ఇప్పుడే నా ఫోన్లో నుంచి నేను సెర్చ్ చేసి తీసిన, అది 11 జనవరి 2023 రోజు జీవో వచ్చింది. అది నేను మీడియా గ్రూప్లో పెడుతున్నాను. నేను ఇప్పుడు ఏదైతే ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడినో నేను జీవో తెచ్చినా అని చెప్పి ఆ జీవో కాపీ ఇమ్మనండి మీరు పోయి. ఈరోజే నేను పేపర్లో వచ్చినా కాబట్టి నేను సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే తప్పుడు మాటలు చెప్తాను. ఆయన అడగండి, మరి మీరు తెచ్చినారు కదా TF-IDC జీవో, మరి మా పాత ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల్ గారు పంపించారు, మరి మీరు తెచ్చినటువంటి జీవో ఏదని ఇప్పుడే నేను మీడియా గ్రూప్లో నేను పంపిస్తున్నా. మీరు అది చూడండి. సెప్టెంబర్ 5, 2022 కలెక్టరేట్ ఇనాగ్రేషన్ రోజు వేదిక మీద కేసీఆర్ గారు ప్రకటించారు. దాని జీవో 11 జనవరి 2023 నాడు వచ్చింది. ఇది నారాయణ రెడ్డి గారు IAS కలెక్టర్ గారు ఉన్నారు, దానికి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి జీవో అది.
మరి 11 మళ్ళీ దాని తర్వాత కేటీఆర్ గారు వచ్చింది. కేటీఆర్ గారు వచ్చి మన మున్సిపల్ ఆఫీస్ ఇనాగ్రేషను, ఐటీ హబ్ ఇనాగ్రేషను, అదేవిధంగా వైకుంఠ ధామాలు, మినీ ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసి ఆ డెవలప్మెంట్ని చూసి సంతోషపడి ఆయన కూడా డివిజన్కు ₹1 కోటి చొప్పున 60 కోట్ల రూపాయలు ప్రకటించారు. అది సెప్టెంబర్ 2023 11వ తేదీ వచ్చింది. అది కూడా మీకు TF-IDs పంపిస్తాను. అది జీవోలు తెచ్చి టెండర్లు చేయించి నేను భూమి పూజలు కూడా చేసినటువంటి జీవోని అందించిన అని చెప్పుకుంటూ మరి ఈ 60 కోట్ల జీవో మరి మధ్యలో ఆగిపోయింది. వీళ్ళకి చేయించుకునే తెలివి కూడా లేదా కనీసం ఈ 60 కోట్ల జీవోని తీసుకొచ్చిన వాటిని కనీసం ఉపయోగపెట్టుకునేటటువంటి తెలివి కూడా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 2 జీవోలు కూడా నేను మీడియా గ్రూప్లో పంపిస్తున్నా. మీరు దయచేసి మీరు అడగండి, మీరు ప్రశ్నించండి. ఈ 100 కోట్ల జీవోను ఎక్కడి నుంచి తెచ్చినావు? TF-IDs నిధులు మరి ఆయన కాపీ ఇచ్చి నువ్వు ఇచ్చినటువంటి కాపీ ఏది? నువ్వు ఎమ్మెల్యే అయిన డేట్ ఏది? మరి నేను ఎప్పటిదాకా ఎమ్మెల్యే ఉన్నా? మరి తీసి మీరు ప్రశ్నించాల్సిందిగా, ప్రజల పక్షాన మీరు నిలవడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ అవకాశం అంటేనే బడా చూటా పార్టీ, కాంగ్రెస్ అంటేనే చూటా పార్టీ అని చెప్పి తేలిపోయింది. 420 అంటేనే అది ఇచ్చిన హామీలన్నీ మోసం అని వీళ్ళు మంది పుట్టింది మా వాళ్ళు అంటారు. కత్తెరు జేబులో పట్టుకొని బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. వాడు ఒక జీవో తీసుకురాలి. మేము ఇయ్యాల కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. ఇంకొక నెల రోజులుగా వారం రోజులుగా మీరు ప్రిపేర్ అయ్యి రండి. అంబేద్కర్ చౌరస్తాలో నేనే డిజిటల్ కెమెరాలన్నీ, డిజిటల్ ఎల్ఈడీలు అన్ని స్క్రీన్లు అరేంజ్ చేసి పెడతా. PCC ప్రెసిడెంట్ రావాలి, అదేవిధంగా స్వెర్ సెంటర్ రావాలి, మీ జిల్లా ప్రెసిడెంట్ తీసుకురండి, నేనుంటా, మా మాజీ ఎమ్మెల్యేలు ఉంటాం, మా బీజీ గౌడ్ గారు ఉంటాం. అక్కడ మీడియా ముందు చర్చ పెట్టాం. మేము కట్టిన నిర్మాణాలు చేసిన అభివృద్ధి విత్ డిస్ప్లేతో చూపిస్తాం. ఇంకా వారంగా 10 రోజులుగా నెలగా టైం తీసుకొని అన్ని మీరు కట్టిన నిర్మాణాలన్నీ ఫోటోలు కలెక్ట్ చేసుకొని రండి. మేము కట్టిన నిర్మాణాన్ని ఫోటోలు కలెక్ట్ చేస్తాం, వీడియోల ద్వారా చూపిస్తాం. సీయింగ్ ఈజ్ బిలీవబుల్ అంటారు. కాబట్టి మీకు దమ్ముంటే మీరు రావాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విజయ దివస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి సూచనతో విజయ దివస్ ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నామో, మరి కేసీఆర్ గారు ఆ రోజు 29 నవంబర్ దీక్షను కార్యక్రమం ప్రారంభించి 9 డిసెంబర్ ఇదే రోజు దీక్షను విరమించింది. ఈరోజే కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ యొక్క అమరనాథ దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తలు ప్రజల్లో అన్ని వర్గాల్లో కూడా ఉద్రిక్తలు వచ్చినటువంటి సందర్భంలో ఇక తెలంగాణ ఇయ్యక మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేసినా తెలంగాణ వ్యాప్తంగా బగ్గుమంటుందని చెప్పి కూడా భావించే ఆ రోజు ఇదే రోజు 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటించినటువంటి సందర్భం. ఇంతకుముందు ఇద్దరు మా నాయకులు మాట్లాడారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, 10 సంవత్సరాల్లో కేవలం ఒక అర్బన్లో చూసుకుంటే 1000 కోట్ల పైన గణేష్ బిగాల గారు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కొరకు, నియోజకవర్గ అభివృద్ధి కొరకు జీవోలతో సహా మరి ఏదైతే తీసుకొచ్చి అభివృద్ధి చేసిందో, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు అయితే రోజుకొక జీవో 50 లక్షలు 70 లక్షలు కోట్ల రూపాయల జీవోలు చూపిస్తుంది, మంజూరు చేపించి డెవలప్మెంట్ చేస్తుంది. మరి ఒక్కొక్క ఆడున్నటువంటి శాసనసభ్యులు 10 ఏళ్లలో దాదాపు 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధిని చూపిస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ ఎగిపోతూ ఉంది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి గావించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ తెచ్చుకున్నామో, ఈరోజు అదే ఉమ్మడి పాలకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన నాయకులతోనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకే కాంట్రాక్టర్లు ఇచ్చి అక్కడున్న వాళ్ళనే సలహాదారులు పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక 10 లక్షలు కూడా ఈరోజు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కనపడతాము. ఇక్కడి శాసనసభ్యులు కానీ, ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ శాసనసభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ
ఏమాత్రం కూడా ఒక 10 లక్షలు ఒక గ్రామాన్ని పెట్టింది లేదు. ఏదైనా పెట్టినామని చెప్పుకుంటున్నది ఏంటంటే ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు అక్కడక్కడ 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు పెట్టినామని చెప్తున్నాను. 2 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా గ్రామాల అభివృద్ధికి పట్టణాభివృద్ధికి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. నిజామాబాద్ జిల్లాకి ఏం తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర సలహాదారులను 3 తీసుకొచ్చారు. కామారెడ్డి డివిజన్కి ఒక్కోలను, నిజామాబాద్ డివిజన్కి ఒక్కోలను, బాన్స్వాడలో ఒక్కోలను 3 రాష్ట్ర సలహాదారులను నియమించుకున్నారు. ఒక పిసిసి ప్రెసిడెంట్ నియమించుకున్నారు. ఇవి చూపించి మీ జిల్లా అంతా అభివృద్ధి చెందుతున్నది, మీ జిల్లా నిజామాబాద్ జిల్లా అంతా కూడా సస్యసంపలం అవుతున్నది, మీ నిజామాబాద్ జిల్లా అంతా కూడా అభివృద్ధి కూడా చెందుతున్నారు అనుకుంటున్నారు. ఈరోజు మీ ద్వారా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి 2 సంవత్సరాల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఇంతకు మా అధ్యక్షుల వారు గణేష్ గుప్తా గారు చెప్పినట్లు 6 గ్యారంటీల పేరు మీద నమ్మబలికి ఆ రోజు 2023లో ఏవైతే ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారో ఇంతవరకు హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మరి ఇతర ప్రపంచ దేశాలకు పంచిపెట్టే కార్యక్రమమే ఈరోజు హైదరాబాద్లో 2 రోజుల సమ్మిట్ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా ప్రజలు గమనించాలి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక బస్సుతో సంతృప్తి చేయించి ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు ఇటు రైతాంగానికి కానీ మహిళలకు కానీ అదేవిధంగా అన్ని వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఈరోజు కార్పొరేషన్లు వేసుకున్నారు. అన్ని కార్పొరేషన్లు వేసారు. ఒక్క వర్గానికి కూడా కార్పొరేషన్ నుంచి సబ్సిడీ ఉన్నారు అందరే. మరి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందరే ఫలాలు అందరే. మరి ఇటువంటి అందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చేసింది 2 సంవత్సరాలు. ఈరోజు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. రేసింగ్, గ్లోబల్ రేసింగ్ అని చెప్పి విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఏమాత్రం కూడా అమలు చేయకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం. రోజొక్క రాష్ట్ర నాయకుడు నిజామాబాద్ వస్తుంటా పోతుంటాడు. మంత్రి వస్తే జిల్లాకు 1 కోటి రూపాయలను అమలు చేసినటువంటి దాఖలాలు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కోట్లు, లక్షలాది కోట్లు ఈరోజు గ్రామాలకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి మేము చూస్తూ ఉన్నాం. డివైడర్ల చెట్లన్నీ ఎండిపోతున్నాయి. డిస్పెల్లి నుంచి నిజామాబాద్ దాకా చూస్తున్నాం. ఒక్క చెట్టు కూడా బతికలేదు. నిజామాబాద్లో చూసినాం. నిజామాబాద్ ఒక్క చెట్టు కూడా బతకలేదు. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి ఈరోజు దుస్థితి గ్రామాల్లో కనపడతా ఉంది, పట్టణాల్లో కనపడతా ఉంది. ఇది పూర్తి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం యొక్క వైఫల్యం. మరి కేసీఆర్ గారు కలర్ అన్నది మరి ఆ రోజు 10 సంవత్సరాలు ఆయన హామీ చేసినటువంటిది ఈరోజు ఏమాత్రం కూడా చేయటం లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పోయే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు అక్కడ ఎర్రవేల్ దగ్గర ఒక 2 గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నికై స్థానికంగా ఉంటాడు కాబట్టి వారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చి తీసుకుంటానికి వస్తే మరి మంచి రోజులు వస్తాయని చెప్పి ఏదైతే మాట్లాడడానికి దాన్ని కూడా చిల్లర రాజకీయం చేసి రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని హేళన చేస్తాడు. తప్పకుండా రేపు రాబో రోజుల్లో నువ్వు 10 సంవత్సరాలు అంటున్నావు, నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాను, మరి నీకు 20 సంవత్సరాలు ఉంటా అని చెప్తలేవు, 30 సంవత్సరాలు ఉంటా అని చెప్తలేవు, నేను 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తున్నావు. 10 సంవత్సరాలు కాదు కదా, ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా మరి రాష్ట్ర ప్రజలు తెలంగాణ తెచ్చినటువంటి నేత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చుకుంటారు. అది రేపు రాబో రోజుల్లో స్థానిక సంస్థలైనా మరి జనరల్ ఎన్నికలైనా తప్పకుండా రేపు రాబో రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలనే అభిలాష ఈరోజు ప్రజల్లో కనపడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ దివస్ రోజుల మరి కేసీఆర్ గారు ఏదైతే
మరి 11 రోజులు అమాన్య దీక్ష చేసి తెలంగాణ సాధించే విధంగా మరి కార్యముఖులు చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నామో తప్పకుండా వారు ఏదైతే చేసినటువంటి ఈ త్యాగానికి మనం వారిని మరొకసారి అభినందించాల్సిన అవసరం ఉంది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు అర్బన్ పార్టీ తరఫున మనం అందరం కూడా వారికి మరొకసారి మరి ఘనంగా మన అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.